అంజేశ్వరమ్మ ఉమామహేశ్వర్ రెడ్డి అనూష గారు నెల్లూరు నుంచి వచ్చారు. పెళ్ళి 8 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు లేరనే బాధతో మరి మా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆవిడకి ఏమైనా సమస్యలు ఏంటండి, తర్వాత ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు మా దగ్గరికి, ఇక్కడికి వచ్చాక ఎన్నాళ్ళకి వచ్చింది మీకు ప్రెగ్నెన్సీ? 4 monthsలో వచ్చింది. మీకు ఒక ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది. 2023లోనే ఐవీఎఫ్ చేయించారు, కానీ ఫెయిల్ అయిపోయింది. కానీ ఇక్కడ ఐవీఎఫ్ లేవు, ఆపరేషన్ లేవు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలోనే వచ్చిందని కూడా ఇచ్చారు. మనం అక్కడ చెప్పాము గర్భసంచిలో ఉందా లేదా ట్యూబుల్లో ఉందా తెలియడానికి మనం చేయమన్నాము. అక్కడ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ చేయమన్నాము. స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేస్తే గర్భసంచిలోనే వచ్చింది అన్నారు. అలాగే బ్లడ్ టెస్ట్ చేస్తే 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము, 5 దాటిపోయింది. సో బీటా ఈసీజీ కూడా 5 దాటిపోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, గర్భసంచిలో వచ్చింది. 6 weeks 3 days అని ఇచ్చారు. మరి మీరు చెప్పండి సార్, 8 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది 4 నెలల్లో? ఆల్రెడీ ఐవీఎఫ్ కూడా చేయించామండి. ఐవీఎఫ్ వచ్చి ఫెయిల్ అయింది. తర్వాత ల్యాప్రోస్కోపీ చేయించాలి. 45,000 అట్లా ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలని చెప్పారు. అప్పుడు యూట్యూబ్లో సార్ వీడియోస్ అప్పుడే స్టార్ట్ అయింది నేను చూడడం. 2-3 సార్లు చూశాను. తర్వాత ఇంకొకసారి సార్ వీడియో చూశాక ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆ రోజు కాల్ చేశాను. ఆ రోజు నైట్కే రమ్మని చెప్పారు. ఆ రోజు నైట్ బయలుదేరి వచ్చాను. తర్వాత సార్ కౌన్సిలింగ్ విన్నాక 100% నాకు ఇక్కడ వస్తుందనే నమ్మకంతో కొంచెం అనిపించింది. అట్లాగే సార్ చెప్పినట్టు అన్నీ సార్ చెప్పిన విధంగా మెడిసిన్ అనేది బాగా వాడాను. 3 months వాడాక లాస్ట్ ఇంకా 2 or 3 days కూడా మెడిసిన్ అనేది మిగిలింది. అప్పటికి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఉమామహేశ్వర్ రెడ్డి అనూష గారు నెల్లూరు నుంచి వచ్చారు. పెళ్ళి 8 ఏళ్ళు అయినా కూడా రాని ప్రెగ్నెన్సీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడీలు ఇవన్నీ ఉన్నా కూడా, ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినా కూడా ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కేవలం మందులతో, అది ఇంగ్లీష్ మందులతో 4 monthsలో. అది రైట్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రెడీ స్కానింగ్లో కూడా కన్ఫర్మ్ అయింది, స్కానింగ్లో కూడా చక్కగా ఇచ్చారు. మరి 6 weeks 3 days అని ఇచ్చారు, అది కూడా మనం దాకా చూపించాం. బీటా ఈసీజీలో కూడా కన్ఫర్మ్ అయింది, అది కూడా 2,000 చిల్లర వచ్చేసింది. 5 దాటితే చాలు. సో మీకు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నానండి. ఇది మీ ఆవిడికి ఇవ్వండి. ఇక్కడి నుంచి ఇది ఫాలో అవుతుంది. కానీ నెక్స్ట్ ఆయనకి ఇవ్వండి. నెక్స్ట్ ఎవరమ్మా? ఇది మీ కాగితాలు తర్వాత ఇస్తారు. మరొకరు ఉన్నారు, రూపేష్ కుమార్ గారు, లక్ష్మి గారు. రూపేష్ కుమార్, లక్ష్మి గారు ఆదిలాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళయి 3 years అయింది. రూపేష్ కుమార్, లక్ష్మి గారు మీరా? రైట్. రూపేష్ కుమార్, లక్ష్మి, ఆదిలాబాద్. పెళ్ళయి 3 years అయిపోయిందండి మీకు. మరి పిల్లలు పుట్టగా మీరు కూడా చాలా చోట్ల తిరిగారు. 2 times ఐయుఐ కూడా చేయించుకున్నారు, ఫెయిల్ అయిపోయినాయి, ప్రెగ్నెన్సీ రాలేదన్నారు. అక్కడ అడిగితే ఏఎంహెచ్ లో అన్నారు, అండాలు తగ్గిపోయినాయి అన్నారు. ఇక ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. మీ వయసు ఏమో 40 వచ్చేసింది, ఇక అండాలు కూడా లేవు, అయిపోవచ్చినాయి, 30-40 దాటితే కష్టం అని చెప్పేశారు. ఐయుఐ చేసినా కూడా ఫెయిల్ అయిపోయింది. మరి అలాంటిది మీరు ఇక్కడికి వచ్చాక, మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళు వాడారు? ఇక్కడ 2 months ఓన్లీ వైరస్ కిట్. 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా నార్మల్గా న్యాచురల్గా వచ్చింది. ఐయుఐ లేవు, ఐవీఎఫ్ లేవు, అండాలు అడుగంటిపోవడము లేదు. అడుగంటిపోయిన అండాలు కూడా బతికించాం, పెంచాం. అంతేగా వాళ్ళు చెప్పిన లెక్క. వయసు అయిపోయింది అన్నారు. లేడీస్కి 53 సంవత్సరాల వరకు వయసు ఉంది. జెంట్స్ అయితే నాట్అవుట్ బ్యాట్స్మెన్, రేపు వెళ్తూ కూడా వాళ్ళు కోరుకుండిపోవచ్చు అని చెప్పాను నేను. వయసే లేదని చెప్పాను. అలాంటిది మరి ఇవన్నీ మీరు ఆ వీడియోల ద్వారా విని తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఇక్కడ సక్సెస్ అయ్యారు కేవలం 2 నెలల్లో. బీటా ఈసీజీ టెస్ట్ చేయించుకోమన్నాం మన టెలికాలర్లకు మీరు ఇన్ఫామ్ చేస్తే బీటా ఈసీజీ చేయించుకోమన్నాం. 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం, 600 దాటిపోయింది ప్రెగ్నెన్సీ. స్కాన్ తీయించుకోమన్నాం, అక్కడే స్కానింగ్ తీయించుకుంటే మేడం అక్కడ చూశారు 5 weeks 2 days అని ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో కూడా రాలేదయ్యా, గర్భసంచిలో వచ్చింది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ,
నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. సో కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ చెప్పాలండి. మరి మీరు కూడా అక్కడ ఎలా ఏం జరిగింది, మీరు ఎలా వచ్చారు మా గురించి, ఇక్కడికి వచ్చాక ఏమనుకున్నారు, ఇప్పుడు వచ్చాక 2 monthsలోనే ప్రెగ్నెన్సీ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ మీ మనసులో ఉన్న మాటలు చెప్పొచ్చు. లాస్ట్ 2 years నుంచి నేను అంటే ప్రెగ్నెన్సీ నుంచి ట్రై చేస్తాను సార్. 2 years నుంచి తిరిగితే ప్రతి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏదో ఐవీఎఫ్ అంటున్నారు. లాస్ట్ 3-4 lakhs ఖర్చు అయిపోయినా కూడా ఎలాంటి యూజ్ లేకుండా ఉంది సార్. లాస్ట్ యూట్యూబ్ చూసి సారు వీడియోస్ చూసి నాకు నమ్మకం కలిగిన తర్వాత ఇక్కడికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత 2 months లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ. 2 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. వైరస్ కిట్ ఎన్నో నెంబర్ వాడుతున్నారు, మొత్తం అయిపోయిందా? అయిపోయి హార్మోన్ కిట్కి స్టార్ట్ చేయాలనుకున్నారు. ఈలోపే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చాలామంది ఇదే పరిస్థితి, ఐయుఐలు ఐవీఎఫ్లు అని చెప్తున్నా కూడా అలాంటి ప్రెగ్నెన్సీలు ఇక్కడ న్యాచురల్గా వచ్చేస్తున్నాయి. ఆపరేషన్ లేకుండా, ఆపరేషన్ చేయలే మీకు, ఐయుఐ చేయలే మీకు, ఐవీఎఫ్ చేయలే మీకు. 40 ఏళ్ళ వయసు వచ్చిందన్నా కూడా అండాలు అయిపోతాయి అని భయపెట్టాల. 2 అండాలు ఉన్నాయి, 3 అండాలు ఉన్నాయి, అడుగట్టుపోతున్నాయి, దుంపనాశనం అయిపోతున్నాయి, సర్వనాశనం అవ్వకూడదంటే 3 లక్షలు కొట్టి ఐవీఎఫ్ చేయించుకోవాలనే మాటే మనం చెప్పలేం. ఇది హార్మోన్ సమస్య, క్రిమినల్ సమస్య అని చెప్పాం. వాటికి టెస్టులు చేయించాం, మందులు వాడించాం, వాడుతూ ఉండగానే వచ్చేసింది. 6 నెలల కోర్సు, 2 నెలలు క్రిములు, 2 నెలల హార్మోన్లు, ఇంకొక 2 నెలలు ట్యూబుల్ టెస్టులు, ఆ వీరకణాల పరీక్షలు బట్టి మారుస్తామని చెప్పాము. కానీ ఈ లోపల ఫస్ట్ 2 నెలల కోర్సుతోనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్. మీకు కూడా ఇది బుక్ ఇస్తున్నారండి. మీరు అమ్మ నాన్న కాగలరు బుక్ ఇచ్చే ముందు ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం బుక్ తీసుకోండి. అది మీ ఆవు పాలు అమ్మాయికి ఇచ్చాను. కూడా మీకు తర్వాత ఇస్తాను. రంజిత్ గారు, గౌరీ గారు, రంజిత్ గౌరీ, మీకు కూడా పెళ్ళి 5 years అయిపోయిందండి. పెళ్ళి 5 years అయిపోయింది. మరి మీకైతే ఏఎంహెచ్ కూడా చాలా లో ఉన్నారు. ఏఎంహెచ్ 0.18 అంత ఉంది అంతే. అయినా కూడా 2 నెలలే పెట్టింది ప్రెగ్నెన్సీ రావడానికి, ఐవీఎఫ్ కాకుండా. అలాగే మీకు కూడా ఏం చెప్పారు, సింపుల్ స్మాల్ లెఫ్ట్ ఓవేరియన్ సిస్ట్ అన్నారు రంజిత్ గారు. గౌరీ గారికి స్మాల్ ఓవేరియన్ సిస్ట్ ఉందని 2023లోనే చెప్పారు. రైట్ ఓవేరియన్ సిస్ట్ ఉందని మళ్ళీ ఇప్పుడు జూలై 23లో మళ్ళీ స్కానింగ్లో 2వ సారి చెప్పారు, ఇంకా పెరిగిందని. సిస్టులు పెరుగుతున్నాయి అన్నారు. అలాగే థైరాయిడ్ ఒకటి ఉందన్నారు. భార్యాభర్తలు థైరాయిడ్ పిల్లలు వాడాలన్నారు, అవి పెట్టారు. తర్వాత ఎందుకు రావట్లేదు ప్రెగ్నెన్సీ అంటే ఐయుఐకి వెళ్ళండి, కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నారు. మళ్ళీ ఐయుఐ చేశారు. ఆవిడ కూడా అండాల క్వాలిటీల గురించి ఎన్నో మందులు వాడించారు, ఏమీ ఫలితం రాదు. థైరాయిడ్ వాడించారు, పీసీఓడీలు అలాంటి ఏమన్నా అండాల క్వాలిటీ ఉంటుందేమోనని వాటికి మందులు వాడించారు. మీకేమో ఆపరేషన్లు అవ్వదు. ఐయుఐలో మాత్రం పోయింది, ఐయుఐలు మాత్రమే అయింది. ఐవీఎఫ్ చెప్పారు కానీ మీరు వెళ్ళాలి. ఇక మీకు మన దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చిందండి? 3 monthsలో 3 monthsలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ మాకు ఇన్ఫామ్ చేస్తే ఇలాగే మేము స్కాన్ తీయించుకోమన్నాము. 5 weeks 6 days అని వచ్చేసింది. గర్భసంచిలో వచ్చింది, కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అక్కడ డాక్టర్స్ ఇచ్చారు. మనం టెలికాలర్లో ఫోన్ చేస్తే మనం పెడుతున్నాం ఏ స్కాన్ తీయించుకోవాలి, ఏ బ్లడ్ టెస్ట్ తీసుకోవాలని చెప్తే లోకల్గా అక్కడే దగ్గరలో చేయించుకోమంటున్నాం. అలాగే చేయించుకుని మాకు ఆ రిపోర్ట్ పెడుతున్నారు. పెట్టిన రిపోర్ట్ని బట్టి మేము చెప్తున్నాం ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే భర్తలు వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమంటున్నాం. ఎందుకంటే భార్య అంత దూరం నుంచి రావాలంటే ఇబ్బంది కాబట్టి భర్త వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి. ఆ రిపోర్ట్స్ పట్టుకుని భార్య రావక్కర్లేదు, భార్య రిపోర్ట్స్ వేయించుకుని ఆ రిపోర్ట్స్ భర్తను తీసుకొస్తే చాలు అని చెప్పాను. సో అలాగా మీరు కూడా చెప్పండి సార్. 5 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ మరి ఎన్నో చోట్ల తిరిగారు, ఐయుఐలు కూడా చేయించారు, సిస్టులు ఉన్నాయి అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు, ఐవీఎఫ్లు చేయాలన్నారు, లాభం లేదన్నారు. మరి అలాంటిది ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. మీకు కూడా 38-34 ఏజ్, 38-34. ఇవాళ ఏదో 18-20 ఏళ్ళు కాదు. మన అక్కాయికి 25-30 దాటితే అవుట్, ఇక పిల్లలే పుట్టరని చెప్పేస్తున్నారు. మరి అలాంటిది మనం ఎప్పుడు కూడా భయపెట్టింది లేదు. మీరే చెప్పండి ఎలా చూసి వచ్చారు? మాకు యూట్యూబేనా? యూట్యూబ్లో మరి చూసి వచ్చినప్పుడు నమ్మారా మీరు అక్కడ ఫస్ట్? నమ్మాను సార్. యాక్చువల్గా మా ఊళ్ళో మాకు తెలిసిన
రిలేటివ్ సజెస్ట్ చేశారు సార్. ఉమ్. వాళ్ళ బాబు ఇక్కడికి వచ్చిన సక్సెస్ అయింది. ఓహో, మీకు తెలిసిన వాళ్ళు పంపించారు. పంపించారు సార్. ఆ. నలుగురు నుంచి వచ్చింది సార్. నల్గొండ నుంచి వచ్చారు. వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు చెప్పిన వాళ్ళు. నేను పేరెంట్ ఐడియా లేదు సార్. వాళ్ళ తాలూకా వాళ్ళు మీకు చెప్పారా? అవును సార్. ఓ, వాళ్ళ నలుగురు వాళ్ళు relatives. చెప్పారు. నల్గొండ వాళ్ళు వాడారు, ఆ. అలానా మా వాళ్ళు బంధువులు వాడారు, మీరు కూడా వాడుకోండి అని వాళ్ళ బంధువులు మీకు చెప్పారు. అవును సార్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో చెప్పారు యాక్చువల్గా. ఆ, మేలో బాగుంటుంది హాస్పిటల్ జూన్ లో వెళ్ళమని చెప్పారు. ఆ, కానీ అప్పటికి మేము వేరే హాస్పిటల్ చూసుకున్నాం సార్. ఆ, అయితే అక్కడ కన్ఫర్మ్ అవుతుందని వెయిట్ చేశాం సార్. ఆ. అయితే తర్వాత మే నెక్స్ట్ ఆగస్ట్ లో 2023 ఆగస్ట్ లో చేశారు. అయ్యే ఫెయిల్ అయిపోయింది ఆ, సార్. ఆ. అలా ఫెయిల్ అయిన తర్వాత ఎవరి కాన్ఫిడెన్స్ పోయింది సార్. ఉమ్. మళ్ళీ ఆంటీ కలిసి చెప్పింది, నేను చెప్పిన మీరు వెళ్ళట్లేదు, మా బాబు కన్ఫర్మ్ అయింది, మీరు వెళ్ళండి, ఆహా. ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిందని చెప్పారు. అదే. సో మొన్న ఇదిగో జనవరిలో వచ్చాం వచ్చేసారు, సార్. ఇక వచ్చేసారు. వెయిట్ చేసి జనవరిలో వచ్చాం సార్. చూడండి, రావడానికి చాలా టైం పట్టింది, నమ్మడానికి చాలా టైం పట్టింది. లోపల అటు ఇటు వెళ్ళి దగ్గరలో ఉన్నాయి కదా అని హాస్పిటల్కి వెళ్ళి అయ్యూఐలని ప్రొసీజర్లని చేతికి చట్టకి పొట్టకి ఇంజక్షన్ పొడిపించుకుని అవి ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అవును చివరికి మన వాళ్ళు చెప్పిన తర్వాత పూర్తిగా నమ్మకం కుదిరి మా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసిందయ్యా, మీరు చెప్తే ఏం లేదు అంటే ఇక లాభం లేదులే, మనం కూడా వెళ్దాము, దూరం అయితే అయింది, పెద్ద దూరం ఏముంది, ప్రెగ్నెన్సీ వస్తే చాలు మనకి, ఎంత దూరం ఏముంది, ఛార్జీలే కదా దండగా, అవును. అది కూడా మనం కొరియర్లు పెడుతున్నాం. మళ్ళీ ఒకసారి వస్తే చాలు, నెక్స్ట్ టైం రాకపోయినా దూరం అయితే కొరియర్లు పెడతాం, మీరు అనవసరం లేదు ప్రతిసారి అని చెప్పాము. చక్కగా ఒక్కసారి రండి, మొత్తం వినండి, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏమిటో వివరంగా 2 గంటలు చెప్పాను ఆ రోజు. అవును సార్. మీకు 2 గంటలు కూర్చోబెట్టాను, విన్నారుగా, భార్యాభర్తలు ఇద్దరు అవును సార్. విన్నారు, ఇద్దరు టెస్టులు చేసి పంపించారు, ఇద్దరికి మందులు పంపించారు, అవి వాడుతూ ఉన్నారు, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. వైరస్ కిట్ అయిపోయింది సార్. ఫస్ట్ హాస్పిటల్ అయిపోయింది. రెండో సెకండ్ స్టార్ట్ చేయలేదు సార్. స్టార్ట్ చేయాలి అనుకున్నారు, ఈ లోపల ఇంకా ప్రెగ్నెన్సీ అన్నారు. ప్రెగ్నెన్సీ మే నెల మనకి సెలవు లేదు, ఈ నెలలో ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకే రమ్మంటున్నాము, మిగతా వాళ్ళు రావద్దు అంటున్నాము. అలాగే మిగతా ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చేసారు, సరే హాలిడేస్ అయ్యాక వాడదాం అనుకున్నారు, ఈ లోపలే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మీకు కూడా గర్భిణీ స్త్రీలు ఏం తినాలి ఏం తినకూడదు అనేది బుక్ ఇస్తున్నాను, ఇది ఫాలో అవ్వాలండి మీ ఆవిడని. థ్యాంక్ యూ సార్. అలాగే మందులు ఇస్తాను ప్రెగ్నెన్సీ నిలబడటానికి అవసరమైనవి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ, సార్. ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ కానీ రెస్పాన్స్ కానీ ఇంకా వీళ్ళు ఎక్కడ చూడలేదు సార్. ఉమ్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిగతా ఎక్కడ కూడా మీకు ఇంతసేపు కూర్చోబెట్టి చెప్పరు, అవును. డాక్టర్ మీతో ఇంతసేపు గడపరు, ఎక్కడ కూడా 1 మినిట్ 2 మినిట్స్ అలాంటిది మీరు ఫీల్ అయ్యారు, ఇంతసేపు 2 అవర్స్ మాతో మాట్లాడారు డాక్టర్ గారు అని చెప్పి మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. అవును. అలాగే మన టెస్టులు కూడా అన్ని చేయించింది, ఎవరు 2-3 టెస్టులు చేయడం పంపించాం, మళ్ళీ 2-3 నెలలకు మళ్ళీ 2-3 టెస్టులు చేయడం. ఇక్కడ అలా లేదు, ఒకేసారి 52 టెస్ట్, అవును. భర్తకి భార్యకి ఒకరు చేసి ఒకరు వదిలేయడం కూడా లేదు. అవును. సమస్య ఎవరిదైనా కూడా ఇద్దరు టెస్టులు చేయించుకోవాలి, ఇద్దరు మందులు వాడాలి, అప్పుడే ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఒకరు వాడి ఒకరు వాడకపోతే ఒక చేయి పెట్టి చప్పట్లు కొట్టడం ఎంత కష్టమో అనేది చెప్పాను నేను అప్పుడు. ఎలా ఉదాహరణతో చాలా ఉదాహరణతో చెప్పా, మటన్ బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్పా, పొలంలో విత్తనాలు చల్లడాలు, ఇలా పురుగు పడితే ఏమైంది, మొక్క వస్తే విత్తనాలు పురుగు పడితే ఎట్లా ఉంటుంది, మొక్కలు పురుగు పడితే ఎట్లా ఉంటుంది, అన్ని వ్యవసాయదారుల భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. మీకు అర్థమైంది ఏంటి సమస్య మంది, ఎలా దాన్ని డీల్ చేసుకోవాలనేది అర్థమైంది, అదే ప్రకారం మీరు వాడుతున్నారు. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మౌనిక, వినుకొండ కదండి, మౌనిక శ్రీనివాసరావు గారు వినుకొండ, వినుకొండ నుంచి వచ్చారండి. మీరు కూడా పెళ్ళి ఎంతకాలం అయింది సార్ మీకు? 6 ఇయర్స్ అయిపోయింది, 7th ఇయర్లోకి వచ్చారు. మరి 7 సంవత్సరాల నుంచి ట్రై చేశారు, పాపం ఎక్కడ ప్రెగ్నెన్సీ వాటర్లేదు, వచ్చినా నిలబట్టలేదు అనే బాధతో ఉన్నారు అక్కడ. మీకు ఇంతకుముందు వచ్చినట్టున్నాయి కదా, ఒకసారి వచ్చింది ఏమన్నా ప్రెగ్నెన్సీ, వచ్చింది సార్. ఒకసారి వచ్చి పోయింది, అది కూడా 2 IVFలు చేయించుకుంటే వచ్చింది, కానీ నిలబడదు, వెంటనే పోయింది. అలాగే 5 IUIలు చేయించుకున్నారు, 2 IVFలు 5 IUIలు చేసుకున్నా కూడా ఈ చేతిలో బిడ్డ అయితే లేదు. మరి అది ఎందుకు రావట్లేదు, వచ్చినా ఎందుకు నిలబెట్టలేదు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎందుకు మాకు బిడ్డ నిలబెట్టలేదు అనే బాధతో మీరు మా దగ్గరికి వస్తే అప్పుడు మనం చెప్పాం. మరి ఇవాళ ఏ IVF లేదు, ఏ IUI లేదు. ఎన్ని రోజుల్లో వచ్చిందంటే మన దగ్గర ప్రెగ్నెన్సీ 1 మంత్లో తెప్పించాం. వాళ్ళు 2 లక్షలు 3 లక్షలుగా తెప్పించిన ప్రెగ్నెన్సీ 1 మంత్లో వితౌట్ IVF తెప్పించాం. అంటే సమస్య ఏంటని చెప్పాను, క్రిములు అని చెప్పాను.
ఈ క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ మసి పూసి మారేడికాయ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించినా అది పిసికేస్తుంది, బిడ్డను చంపేస్తుంది, నిలబడదు ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అదే క్రిమిని మనం గుర్తిస్తే దాన్ని తొలగిస్తే మన బిడ్డ మనకు వచ్చేస్తుంది. ఐవీఎఫ్ అక్కర్లేదు, ఆపరేషన్ అక్కర్లేదు అని చెప్పారు. వాళ్ళు ప్రత్యక్షంగా నిరూపణైందా? మీరు వచ్చింది ఎప్పుడు, ఏ రోజు వచ్చారు? అప్పుడు 28/3 మార్చి 28వ తారీఖున వచ్చారు. మరి ఆ రోజు నేను చెప్తుంటే ఎన్ని ఐవీఎఫ్లు చేయించుకున్నాం, ఎన్ని ఐవీఎల్ చేయించుకున్నాం, ఒళ్ళు దుంపనాశనం చేసుకున్నాం, అయినా రాలేదు. ఈయన మందులు చిటికెత్తే వస్తాయి అంటున్నాడు అనేది కొంచెం డౌట్గా ఉంది. కానీ వీడియోస్ చూసి అయితే కన్ఫామ్ అయితే మాకు ఆలోచనతో ఉంది. ఇప్పుడు కన్ఫామ్ అనిపించింది మీకు? మనం ఎన్ని ఐవీఎఫ్లకి వెళ్తున్నా రావట్లేదు, ఇన్ని ఐవీఐకి వెళ్తున్నా రావట్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ ఆపరేషన్లు ఐవీఎఫ్లే చెప్తున్నారు. ఈయన డిఫరెంట్గా చెప్తున్నాడు, ఒక రూట్ చెప్తున్నాడు. ఈయన దగ్గర మనకు వస్తుంది ఏమైనా నమ్మకం వస్తుంది అని చెప్పే విధానం బాగుంది అని మీరు నా దగ్గరికి వచ్చారు ఆ రోజు. సార్ మేము ఎన్ని చేసినా పోతాం, ఎక్కడికి వెళ్ళినా ఏ చెప్తున్నారు, మీరు ఒక్కరే ఐవీఎఫ్ వద్దు, ఆపరేషన్ వద్దు అని చెప్తుంది. సో అవన్నీ చేసేసి అడిచిపోయాము మేము. మీ మార్గంలో నడుస్తూ ఉన్నారు. నడిచిన 1 monthలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పెళ్ళి? 7 years వచ్చి 7 years. 7 నాటేసారు. ఇప్పుడు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిగాడు ఉంటాడు. శనిగాడు చేతిలో ఉన్నాడంటే చేతిలో ఉన్న ముద్దల నోట్లోకి రానివాడు అడ్డం పడిపోతాడు. మరి ఆ శనిగాడిని తొలగించుకుంటే చేతిలో ముద్ద నోట్లోకి వస్తుంది, మన పొట్టలో బిడ్డ నిలబడుతుంది అని చెప్పారు ఆ రోజు. రాకోకుండా అడ్డుకుంటాడు, వస్తే నిలవకోకుండా కొట్టేస్తాడు. వాడిని తొలగించేస్తే మన బిడ్డ వస్తుంది, నిలబడుతుంది అని చెప్పారు. అందుకే మిమ్మల్ని రమ్మన్నాం. ఏ క్రిములైతే మిమ్మల్ని అడ్డుకుని ఎన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటాయో అదే క్రిములకి మందులు తీసుకెళ్ళడానికి భార్య రావక్కర్లేదు. ఆవిడకి టెస్ట్ చేయించాం, అక్కడే దగ్గరలో చేయించుకోమంటే అక్కడ చేయించారు. చేయిస్తే ఇదిగో బీటా హెచ్సిజీ చేయించారు. 5 దాటాలన్నాం, 10,000 దాటిపోయింది. 10,000 దాటిపోయింది. పక్కా ప్రెగ్నెన్సీ. ఇది బాగుంది. మరి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి అక్కడే డాక్టర్ గారి దగ్గర స్కానింగ్ తీయించుకోమన్నాం. దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర స్కానింగ్ తీయించుకోమంటే అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి స్కానింగ్కి వెళ్ళారు. వెళ్తే అక్కడ డాక్టర్ గారు చక్కగా స్కానింగ్ తీసి చెప్పారు, బాబు గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కూడా రాలేదు అని చెప్పారు. సో మనం ఇక్కడ వరకు రమ్మంటలేదు, అక్కడే తీయించుకోమండి. ఎందుకంటే భార్య ఎంత దూరం రావాలంటే కష్టం కాబట్టి వాళ్ళని అక్కడే తీయించుకుని అక్కడే మనం రిపోర్టు తీసుకుని ఆ రిపోర్ట్ పట్టుకుని మనం రమ్మంటున్నాం. చెప్పండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి. కౌంట్ కూడా మీకు 2 million మా దగ్గరికి వచ్చినప్పుడు మరి దాని గురించే 5 ఐవీఎల్ చేశారు. అవసరం లేదు అని చెప్పాను నేను. కౌంట్ అప్ అండ్ డౌన్ అవడానికి కూడా కారణం క్రిములు కానీ దాడి చేసినాయి అంటే తలలు తినేస్తే తలలేని విరకనం, తోకలు తినేస్తే తోకలేని విరకనం, తల తోక నాకు ఎందుకని మొత్తం మింగేస్తే గుండు 0 కూడా అయిపోతుంది. లక్కీగా మీ ఇమ్యూనిటీ పవర్ బాగుంది, ఇంకా 0లోకి వెళ్ళాం మీరు. అది ఆ క్రిమిని తొలగిస్తే తప్పని మీ కణాలు పెరిగిపోయారు. చూడండి 1 month కూడా పట్ల 1 month కూడా పట్ల మీకు ముందు 3 కంప్లీట్ అయింది సార్. 4వది సీట్ యూజ్ చేసాం. అంటే మెయిన్ శత్రువులు 3 టీకా ఒకటి వేయించుకున్నారుగా, అదొకటి. సో మెయిన్ శత్రువులు 3 మీకు. ఆ 3 దుర్మార్గులు పోయారు, 3 మస్కటేర్స్ పోయారు, లేకపోతే సెట్ అయిపోయింది. చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళే చెప్పాలి. దెబ్బతిని ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. మేము హాస్పిటల్లో చుట్టూరు తిరిగి చాలా ఇబ్బంది అయితే పడ్డాము. ఐవీఎఫ్లు చేయించుకున్నాం, ఫస్ట్ ఐవీఐ చేయించుకున్నాం, తర్వాత ఐవీఎఫ్లు చేయించుకున్నాం. 5 ఐవీఎల్ 2 చేయించుకున్నాం. తిరిగి ఇసుకు చెంది ఇంకా 1 year పాటు ఆగిపోయాం. టోటల్గా ఇంకా హాస్పిటల్ వద్దు అని ఇసుకు చెందినాం. అంటే మెడిసిన్ నుంచి కానీ బాగా అయితే ఇబ్బంది పడి ఒక 1 year పాటు హాస్పిటల్ వద్దు ఏమొద్దని గమ్మునైతే కూర్చొని ఉన్నాం సార్. వీడియోస్ చూస్తూ మీ వీడియోస్ చూసాం సార్. ఎలా తెలిసింది నా వీడియో? యూట్యూబ్లోనే చూసాను సార్. యూట్యూబ్ ద్వారా మీకు ఆ వీడియో చూపించాడు. యూట్యూబ్ చూశాను సార్. చూసిన 1 సెకండ్లోనే నేను కాల్ చేశాను సార్. నేను కాల్ చేయగానే హాస్పిటల్కి వచ్చేయండి, ముందు టెస్టులు ఇవన్నీ ఉంటాయని చెప్పారు, కౌన్సిలింగ్ ఉంటారని సార్. మేము అంతే ఈరోజు కాల్ చేసాము, మరుసటి రోజు మార్నింగే బయలుదేరి వచ్చాము సార్. మీరు ఎంఆర్ స్పీడ్గా ఉన్నారు, ఎంఆర్ స్పీడ్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా ఈరోజు చూసి కాల్ చేసాము, మరుసటి రోజు మార్నింగే బయలుదేరి వచ్చేసాము సార్. వచ్చేసాము, మీ కౌన్సిలింగ్ విన్నాము సార్.
2 అవర్స్ కౌన్సిలింగ్ విన్నాం, సాయంత్రం దాకా ఈవినింగ్ దాకా ఉన్నాము, టెస్ట్లు అవన్నీ చేసుకున్నాము. తర్వాత ఒక 1 వీక్ అయిన తర్వాత రిపోర్ట్స్ వచ్చాయన్నారు. మళ్ళీ రిపోర్ట్స్ రాగానే వెంటనే మరుసటి రోజే మేము బయలుదేరి వచ్చాము, మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోయాము, వాడాము, కన్ఫామ్ అయింది సార్. వెంటనే మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేశాను, టెస్టులు చేయించమన్నారు. నిన్న మార్నింగ్ టెస్టులు చేయించమని పెట్టారు, నేను ఈవినింగ్ కల్లా టెస్టులు చేయించుకున్నాను, మళ్ళీ ఈరోజు వచ్చేసాను సార్. ఎందుకంటే హాస్పిటల్ మూసేసి ఉందండి, మీరు త్వరగా వచ్చి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము, మామూలు వాళ్ళకి ఎవరికి ఎలిజిబుల్ లేదు. మరి ఈ ఎండల్లో తిరగొద్దు, మీకంటే తప్పదు, ఇక అనుకోకుండా వచ్చింది ప్రెగ్నెన్సీ కాబట్టి తప్పక తిరగదు. కనీసం మీ ఆవిడ తిరగకపోయినా మీరైనా రండి, మీ ఆవిడని రాని అక్కర్లేదు. ఆ టెస్ట్లో ఇవన్నీ అక్కడే చేయించండి, అమ్మాయి అనవసరంగా ప్రెస్ మీరు ఇవన్నీ తిరగడం శ్రమ వద్దని చెప్పి మీకు చెప్పి అట్లాగే మందులు కూడా మీకు ఇవ్వడానికి రమ్మన్నాం. ఎందుకంటే ఏ క్రిమ్ అయితే ఉందో ఇంతకుముందు అయ్యప్పటి చేతితో కూడా వచ్చింది ఒకసారి ప్రెగ్నెన్సీ, కానీ నిలబడ్డాం. మనం క్రిములు అనే విషయం వాళ్ళు చెప్పలేం. మళ్ళీ ఇంకొక ఐవీఎఫ్ డిస్కౌంట్ ఐవీఎఫ్ చేశారు తప్ప యూజ్ లేదు. మనం ఈ డిస్కౌంట్ ఐవీఎఫ్ అక్కర్లేదు, ఐవీఎఫ్లో వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ అంతా కూడా అవదు మనకు ఖర్చు. వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ ఎంత మాకి 50,000 ఇస్తారు, అంత కూడా అవుతాయి ఇక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి. అసలు ఐవీఎఫ్లే అక్కర్లేదు అని చెప్పి మనం చెప్పాము. అదే విధంగా మీరు ఆ క్రిములు టెస్ట్ చేసుకుని 2 నెలలు క్రిములకు వాడతాను, 2 నెలలు ఎక్కడ వాడింది నిలబడలేదు, బుడింగ్ వచ్చింది. చూడండి, అది ప్రాబ్లం. ఇన్నాళ్ళు 7 సంవత్సరాల నుంచి క్రిమి అనే విషయాన్ని ఎవరు గుర్తుపట్టలేదు. అది పట్టుకోకుండా పిచ్చి పిచ్చిగా మందులు బాడీ అంతా బాగా అన్ని బస్తాలు మందులు ఉంటాయి ఒంట్లో. ఆ మందుల షాపు బలం పెరిగింది కానీ మీకేం ఉపయోగం నెక్స్ట్ ఈ విధంగా ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడే డాక్టర్ని కూడా ఎంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడే ఫ్రెండ్లీగా కూర్చొని ప్రతిదీ క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పి అంతా ఫ్రీగా, ఇది మీరు భయపడొద్దు, ఏదైనా తినొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీరు ఎటువంటి ఇదేం లేదు, బాగా పర్టికులర్గా చెప్పి కూర్చోబెట్టి బాగా నీట్గా చెప్పిన డాక్టర్ కూడా ఫ్రెండ్లీ డాక్టర్ అంటే అది మీరే సార్. అన్ని హాస్పిటల్లో తిరిగాను సార్, తిరిగి ఇసుకు చెంది బాగా ఇబ్బంది పడి ఒక 1 year దాకా ఏ హాస్పిటల్ వద్దని కూర్చున్నారు. డైరెక్ట్ చెంది కూర్చున్నాను సార్. ఏదో దేవుడు, మరి ఏ దేవుడు పూజిస్తారు మీరు? నేను మామూలుగా ఎక్కువ నేను అయ్యప్ప స్వామి పూజిస్తాడు. ఆయన మీ మొర విన్నాడు ఎన్నాళ్ళకి, మీ బాధని కన్నీళ్ళని తొడవడానికి వీడియో రూపంలో చూపించారు. ఆ చూపించిన విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. దేవుడు చూపిస్తున్నది కూడా ఒక్కొక్కసారి మనం అసలు చేస్తాం. ఆయన చూపిస్తున్నాడు, పని కట్టుకుని కనపడవు వీడియోలు, కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి, డౌన్లోడ్ అవుతాయి. నేను ఫస్ట్ ఒక వీడియో చూసినప్పుడు ఇట్లాంటివి వస్తుంటాయి ఇలా అన్నట్టే లైక్ చేసుకున్నాను సార్. కానీ ఇంక వీడియోస్ అన్నీ రివ్యూ చూసిన తర్వాతనే లేదు వెళ్ళాలని ఇంకా వీడియోస్ కట్ చేసి వెంటనే కాల్ చేయగానే మీరు అప్రోచ్ అవ్వండి సార్ అని చెప్పగానే నేను మరుసటి రోజునే వెంటనే వచ్చేసాను, ఇంకా లేట్ కూడా చేయగలను. ఇలా రోజు సక్సెస్ వీడియోలు పెట్టే డాక్టర్ కూడా ప్రపంచంలోనే లేడు, ఎవరు లేదు సార్. ఐవీఎఫ్లు రోజు 10 చేసే డాక్టర్లు ఉన్నారు తప్ప ఇలా రోజు ప్రెగ్నెన్సీలు వచ్చినాయని రోజుకు 1 నుంచి 2-3 వీడియోలు పెట్టే డాక్టర్ కూడా లేడు. మనకు రోజుకి 5-6 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి. ఉన్నంతలో ఎవరు బాగా చెప్తే వాళ్ళ వీడియోలు పెడుతూ ఉండేవాడిని. ఇప్పుడు పరిస్థితి నాకు టైం లేక నేను పొద్దున్న సాయంత్రం వరకు హాస్పిటల్లో కూర్చోలేను కాబట్టి ఈ ఎండల్లో నేను అందుకే అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి ఒక వీడియో తీసేస్తాను. ఇదివరకైతే ఒకటి తీసేవాళ్ళు, అవి కూడా బోల్డ్ పెండింగ్లో ఉన్నాయి. 52 వీడియోలు ఉన్నాయి. కొంతమంది అడుగుతున్నారు, సార్ వీడియో పెడుతున్నారు, పేషెంట్లు కనపడుతున్నారు, ఏంటి పేషెంట్లు కనపడుతున్నారు, హాస్పిటల్ ఉందా అంటున్నారు. అమ్మాయి బ్యాలెన్స్ ఎలాగున్న వీడియో అప్పటి నుంచి రోజుకు పెట్టుకుంటే 4 మిగిలిపోతా ఉంటుంది. ఉన్నట్లు ఎవరు బాగా మాట్లాడారో వాళ్ళ వీడియో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మిగిలిపోయిన వీడియోలు ఒకటి కూడా పెట్టుకొస్తున్నారు. ఇట్లా నలుగురు కూర్చోబెడతారు, ఒక వీడియోతో నలుగురు కవర్ అయిపోతున్నారు. 4 వీడియోలు పెట్టాల్సిన బాధ, 4 రోజులు పెట్టాల్సిన బాధ ఉండట్లా. ఇది ఒక బాగుందని చెప్పి ఈ మాదిరి గుర్తు పెట్టారు. ఎడిటింగ్ చేయడం ఈజీ, తొందరగా పంపించేయడం ఈజీ. ఇప్పుడు ఎడిటింగ్ కూడా చేసే టైం కూడా లేదు, ఉన్నది పెడుతున్నాం. అసలు లైవ్లు పెట్టేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే కొంతమంది తెలిసి తెలియక హాస్పిటల్ పేర్లు చెప్తారు. అంటే ఐవీఎఫ్లు చేయించుకున్నప్పుడు ఆ పోయిన బాధ, పలానా హాస్పిటల్కి వెళ్ళాం, పలానా ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాం, అక్కడ పోయింది ఇక్కడ పోయిందంటే అవతల మన వేరే డాక్టర్లో అటెండ్ అవుతారు. మనం ఏదో వాళ్ళతో చెప్పించామనో లేకపోతే వాళ్ళు ఏంటి ఆయనతో ఎలా మా హాస్పిటల్లో పోయిందనుకో, అయినా వాళ్ళు మా పేరు చెప్తే ఎందుకు పేరు చెప్పనిచ్చారు, ఈ టైప్లో వాళ్ళు అనుకుంటారు. ఏదైనా మనకు అనవసరం అవన్నీ అనుకుని ఇట్లా అందరూ తెలిసిన వాళ్ళు కాదు కదా, మీరేమి యాక్టర్స్ కాదు, మీరేమో రోజు డైలీ సినిమాల్లో యాక్ట్ చేసిన అనుభవాలు లేవు, మీకు తప్పదు. అందుకని కొంచెం ఏదైనా తప్పు మాటలు అలాంటి వేరే వారు బాధించే మాటలు ఏమన్నా వస్తే అవి కట్ చేసి పెట్టవచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడు కట్ చేసి ఎడిటింగ్ చేసి ఓపిక కూడా లేదు, ఉన్న వీడియోలు ఉన్నట్టుగా తోసేస్తున్నాయి. ఇలాంటివన్నీ
కొంత శ్రమ తగ్గించుకున్నాం. కాబట్టి చాలామంది అనుకుంటారు సమ్మర్ సెలవు ఇచ్చారు డాక్టర్ గారు షికారులకు వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటారు. షికారులు మనకి లేవు, కార్లు షికారులు లేవు. మన పేషెంట్తో మన ఆనందం పేషెంట్కి ప్రెగ్నెన్సీ వస్తేనే మనకు ఆనందం. దానికి మించిన ఆనందం నాకు ఎక్కడికి వెళ్ళినా రాదు. అందుకనే నేను దీన్ని డెడికేట్ అయ్యాను. ఇప్పుడు కూడా మూసేసినా వస్తున్నా నేను మరి. కాకపోతే ఉన్న ప్రెగ్నెంట్ పేషెంట్ని బట్టి పరిస్థితులను బట్టి వస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు పర్సనల్ పనులు ఉంటాయి. ఎందుకు మేము చూస్తారంటే సంవత్సరం మొత్తం నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఏ పేరెంటానికి వెళ్ళను, చావులకి వెళ్ళను, దినాలకి వెళ్ళను, తగ్నాలకు వెళ్ళను. వాళ్ళందరూ ఏమనుకుంటారు, డాక్టర్ గారికి బాగా కొవ్వు, బంధువులు వాటికి కూడా రాడు, ఎవడు చచ్చినా రాడు, ఎవడు పెళ్ళైనా రాడు, వాడి పని ఆడిది సంపాదన. నిజమే, సంపాదన. ఇక్కడ నా సంపాదన ఏంటి? ఆనందము సంపాదన. మీ అందరికీ ప్రెగ్నెన్సీ తెస్తే మీ నలుగురు ఎంత ఆనందంగా ఉంటారు. మీ కళ్ళల్లో వెలుగు నింపితే అదే సంపదన. ఎందుకంటే మించి ఏం సంపాదిస్తాం? 500 రూపాయలు మన ఓపి ఎన్నాళ్ళకి? సంవత్సరానికి లేదా గర్భిణి వచ్చే వరకు. ఇంకేం సంపాదన? నెలకు 3 లక్షలు లాగేశారు మీకు, ఫలితమే లేదు, ముఖంలో శరీరం లేదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా సంతోషం ఉండదు నీకు. ఒళ్ళు ఓనం అయిపోయి ఉంటుంది, డబ్బులు గొల్ల అయిపోయి ఉంటాయి. మరి ఇక్కడ ఆనందం న్యాచురల్గా తెచ్చుకున్నాం. సంతోషం, మన కణాలని మనం పెంచుకున్నాం, మన వీరి కణాలతో మనం న్యాచురల్గా తెచ్చుకున్నాం అనే ఆనందం ఉంటుంది. చూసారా? ఆనందం చూడటానికే నేను ఇక్కడ కూర్చున్నాను. అది కాబట్టి చాలామంది ఎవరు ఏమనుకున్నా నా పని నాది. యేసు ప్రభువుని కూడా తిడతారు. ఊళ్ళో 100 మంది ఉంటే 100 మంది యేసు ప్రభువుని పొగుతారా? ఊళ్ళో 100 మంది ఉంటే 100 మంది అల్లాని పొగిడారా? ఊళ్ళో 100 మంది ఉంటే 100 మంది వెంకటేశ్వరాన్ని పొగుతారా? అవును. అలాగే దేవుడు వాళ్ళ పని అని మానేస్తారా? ఎవరు నమ్మారో వాళ్ళని వాళ్ళ ప్రమాదంలో నుంచి గట్టెక్కించడానికి, వాళ్ళ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ అంతే. మీరు ఏ దేవుడు నమ్ముతారు? శివయ్య, గోలా శంకర్. మీరు గోలా శంకర్, శివయ్య. మీరు సాయిబాబా, షిరిడి సాయినాథుడు. మరి మీరు వచ్చేటప్పటికి అయ్యప్ప. చూడండి, అందరినీ కూడా దేవుడు నా శరీరం ద్వారా మీకు అందించి ఏర్పాటు చేసుకున్నారు. చూసారా? మరి అలాగ అంతమంది దేవుడు, అల్లా, యేసు ప్రభు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, శంకరుడు, సాయినాథుడు, ఇలా ఎంతోమంది దేవతలు నన్ను, నా శరీరాన్ని మరి ఎన్నుకుని నా ద్వారా మీకు బిడ్డలు అందించి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే సృష్టికర్త దేవుడు. నేను మీకు ఆ రోజు కౌన్సిలింగ్లో చెప్తాను కదా, ఆ దేవుడు డైరెక్ట్గా కిందకు వచ్చి కనలేడు. కనడానికి మీ జంట ఎన్నుకున్నాడు. ఒక మాతృ దేవతగా, పితృ దేవతగా మిమ్మల్ని మార్చాలంటే బిడ్డలు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాలి. పెట్టడానికి ఆయన రాలేడు. నా చేతుల ద్వారా, నా జ్ఞానం ద్వారా, నా విజ్ఞానం ద్వారా మీకు ఆ బిడ్డని అందే ఏర్పాటు చేస్తుంది. చూడండి, మన ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నది కాదు. దేవుని సెలక్షన్లో ఉన్నప్పుడు మనం ఇంకెవరేమనుకుంటే మనకి దేవుడే మన వెనకాల ఉన్నాడు, మన ద్వారా కొన్ని పనులు అవ్వడానికి ఆయన మనం సెలెక్ట్ చేసుకున్నాడు అనుకున్నప్పుడు అన్నింటినీ వదిలేసి, ప్రపంచంలో మొత్తాన్ని వదిలేసి నేను ఇదే దారిలో వెళ్తున్నాను. ఎవరు ఏమనుకున్నా మన పని మనది, అలా చేసుకెళ్తున్నాను. ఏది ఏమైనా మీ అందరూ కూడా చక్కగా వాళ్ళ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. హ్యాపీగా మీ భార్యాభర్తలు ఇద్దరు నాటికి పడిన బాధకి, మరి పడిన కష్టానికి ఆ దేవుడు ఈరోజు మీకు ఆ బాధలు తీర్చే అవకాశం ఇచ్చి ఆ బిడ్డను పట్టులో పెట్టాడు. ఇదే విధంగా బిడ్డని మనం రక్షించుకోవాలి. అందుకే మీకు ఈ బుక్లు ఇస్తున్నాను నేను. ఏ తింటే మంచిది, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది బుక్లో ఉంటుంది. మీ ఆవిడకి అది ఇవ్వండి, అది ఫాలో అవ్వమనండి. ఆ లోకరక్షకులు లాంటి బిడ్డ పుట్టడానికి మీరు సహకరించాలి, సరైన ఆహారం అందించాలి. అలాగే మందులతో ఏ క్రిములైతే వచ్చే నాళ్ళు డ్యామేజ్ చేసి అదే క్రిముల నుంచి కాపాడుకోవడానికి మనం కృషి చేయాలి. ఆ క్రిముల సైతాల నుంచి మన బిడ్డను కూడా కాపాడుకోవాలి. అందుకనే వాటికి సంబంధించిన మందులు నేను ఇస్తాను. అక్కడున్న డాక్టర్లకి తెలియట్లేదు కాబట్టి నేను ఇస్తున్నాను. సో మీరు వాడుకోండి. ఏ ఇబ్బంది ఉన్నా మన టెలికాలర్కి ఫోన్ చేయండి. హాస్పిటల్ మనకి వేరే అంతా క్లోజ్ అయినా కూడా టెలికాలర్స్ వర్కింగ్ 10 to 5 పనిచేస్తూనే ఉంటాయి. మీకు ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఒకవేళ అది తెలియకపోతే నా ద్వారా కూడా తెలుసుకుని మీకు తెలియజేస్తారు. ఓకే, టెలికాలర్స్ నుంచి కూడా మంచి స్ట్రాంగ్ వెంటనే మనకి రెస్పాండ్ అయితే అన్నట్టే అవుతుంది. అవును, మెసేజ్ చేసినా కానీ అవును. మీరు 8 లక్షలు ఖర్చు పెట్టినా కూడా మరి ఎక్కడ ఇదంతా పట్టించుకోవట్లేదు. ఎవరంటే ఎందుకు ఉపయోగిస్తారంటే వచ్చేయండి, అపాయింట్మెంట్ ఇచ్చాము, పలానా రోజు డాక్టర్ గారు ఉంటారని చెప్తారు తప్ప మీకు పర్టికులర్గా ఇట్లా ట్రీట్మెంట్ కూడా డౌట్స్ క్లారిఫై చేయరాదు. ఇంకా చేస్తున్నాం. అది సరే, ఒకసారి అందరూ ఈ బుక్స్ చూపించండి.
డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ బుక్లు నేను స్థానం మీరే మంచి బుక్స్ అండి. మీకు ఇంతకుముందు బుక్ ఇచ్చాము, ఈ బుక్ ఇస్తాము కంపెనీస్కి. తర్వాత అలాగే మీరు ఇంకా బిడ్డ పుట్టాక కూడా మన దగ్గర 5 నెలల వరకు మీరు మందులు వాడాలి మన దగ్గర. ఆ తర్వాత అక్కడే డాక్టర్ దగ్గర చూపించుకుని అక్కడే మందులు వాడేసుకుని అక్కడే డెలివరీ అయిపోవచ్చు. డెలివరీ అయిపోయిన తర్వాత మాత్రం ఒకసారి వస్తే మీరు పైన దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికో, కింద మేరీ మాతను దర్శించుకోవడానికో, లేదా మీరు దేవుడి కోసం చుట్టాల కోసం వచ్చినప్పుడు ఒక్కసారి వస్తే మీకు ఇంకొక బుక్ ఇస్తారు. పిల్లల ఆహారము ఆరోగ్యమైన ఇంకొక బుక్ ఇస్తారు, అది కూడా మీరు పాల్గొంటారు. 12 ఏళ్ళ వరకు పిల్లలకి ఏం ఆహారం పెట్టాలి, ఎలా బిడ్డని కాపాడుకోవాలి, ఏమేమి టీకాలు ఇవ్వాలి, లేదా అంత సమగ్రమైన గైడ్ దాంట్లో. ఇది ప్రెగ్నెన్సీలో ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం టిప్స్ పాటించాలి, సిజేరియన్ లేకుండా నార్మల్ అవ్వడానికి ఎలా ప్రయత్నించవచ్చు అనేది దీనికి. ఓకే, ఆల్ ది బెస్ట్. రైట్.